కొందరు నాయకులు ఎన్నికల్లో గెలుస్తారు, కొందరు పదవులను గెలుచుకుంటారు, మరికొందరు అధికార పీఠాలని అధిరోహిస్తారు. అయితే అది కొద్ది మందికి మాత్రమే. ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకునేటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నాయకుడు, అలుపెరుగని ఉద్యమకారుడు, నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని అగ్ని కణంగా మార్చుకున్న పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభం గారు. ఆయన మరణంతో ఒక మనిషి మాత్రమే వెళ్ళిపోలేదు, ఒక ఉద్యమ స్వరం మోగపోయింది. ఒక తరం ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన జెండా అవనతమైంది. కిర్లంపూడి గడప దగ్గర వెలిగిన ఒక పోరాట దీపం ఆరిపోయింది, కానీ ఆ దీపం వెలిగించిన చైతన్యం మాత్రం ఆరిపోదు. ఆయన నడచిన అడుగుల ముద్రలు చెరిగిపోవు. ఆయన చేసిన త్యాగాలను చరిత్ర మరిచిపోదు. కాపుల కోసం పోరాడాడు, కానీ కేవలం కాపు నాయకుడు కాదు. ముద్రగడ పద్మనాభం గారిని కేవలం కాపు ఉద్యమ నాయకుడు అనే ఒక్క మాటలో బంధించటం అంటే ఒక మహానదిని చిన్న పాత్రలో బంధించే ప్రయత్నమే అవుతుంది. అవును, ఆయన కాపుల కోసం పోరాడాడు, కాదంటలేదు. కానీ వారి ఆత్మగౌరవం కోసం కూడా నిలబడ్డాడు, కాదనటం లేదు. విద్య, ఉద్యోగం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం గొంతెత్తాడు, కానీ ఆయన ఆలోచన అక్కడితో ఆగిపోలేదు. ఇక్కడే అసలైన విషయం ఉంది. సమాజంలోని వెనుకబడిన వర్గాలన్నిటినీ కలిపితే అణగారిన ప్రజల రాజకీయ శక్తి బలపడుతుందని ఆయన విశ్వసించారు. కాపులు బీసీలతో కలపడం అంటే ఒక వర్గం మరొక వర్గం అవకాశాలను లాక్కోవడం కాదని, సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనకబడిన విశాల ప్రజా సమూహాన్ని ఒక చోట చేర్చడం అని చెప్పని, ఒక ప్రబలమైనటువంటి సామాజిక శక్తిగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నం అని చెప్పని ఆయన భావించారు. కానీ ఆధిపత్యం కోసం చేసిన ఎత్తుగడగా దాన్ని కొంతమంది కుహనా శక్తులు అభివర్ణించారు, కానీ అది కాదు. అణగారిన వారి అభ్యున్నతి కోసం ఆయన కన్న సామాజిక స్వప్నం కానీ, రాజకీయాల్లో ప్రతి కళకు కూడా ఒక కుట్ర ఎదురవుతుంది. ఎస్, ప్రతి ఐక్యతకు ఒక విభజన మంత్రం రెడీగా ఎదురవుతుంది, తయారవుతుంది. కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని స్వార్థపర ప్రయోజనాల అపోహలు, ఇవన్నీ కూడా కాపులు బీసీల మధ్య ఏర్పడవలసిన సామాజిక సఖ్యతని, సోదర భావాన్ని రాజకీయ రంగుటద్దాల నుంచి, అనుమానాల గోడల నుంచిగా మార్చాయని చెప్పని ఆయన చాలా ఆవేదన చెందారు. ఆయన ఆశించింది సంఘర్షణ కాదు, సామాజిక సమన్వయం. ఆయన కోరుకున్నది ఎవరి హక్కులను హరించడం కాదు, అందరికీ న్యాయం జరగాలని, విశాలమైనటువంటి ఒక సామాజిక వ్యవస్థ అని ఏర్పరచాలని ఆకలినే ఆయుధంగా మార్చుకున్న గాంధేయవాది ముద్రగడ. ముద్రగడ చేతిలో కత్తి లేదు, భుజంపై తుపాకీ లేదు, ఆయన వెనక చెగువీర స్ఫూర్తి లేదు. ఆయన ఎంచుకున్న ఆయుధం ఆకలి. తన శరీరాన్ని బాధ పెట్టుకొని ప్రభుత్వాల మనస్సాక్షిని మేల్కొల్పాలని ప్రయత్నం చేశారు ఆయన నిరాహార దీక్షలు ఒక వ్యక్తి ఆకలికి సంబంధించినవి కాదు, అవి వేల కుటుంబాల ఆవేదన, లక్షలాది యువకుల నిరాశ, తరతరాల అవకాశం కోసం ఎదురు చూసిన ఒక సామాజిక వర్గం కన్నీటి ఘోష. ప్రభుత్వాలు మారతాయి, ముఖ్యమంత్రులు మారారు, పార్టీలు మారారు, కానీ ముద్రగడ చేతిలోని డిమాండ్లు మాత్రం మారలేదు. పదవులు అంటే ప్రజల పక్షాన నిలిచిన, పదవుల కంటే కూడా ప్రజల పక్షాన నిలిచినటువంటి నాయకుడు ముద్రగడ. రాజకీయాల్లో ఒక పదవి కోసం సిద్ధాంతాలను మార్చేవారు ఎందరో ఉంటారు, ఒక టికెట్ కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేవారు కూడా ఉంటారు. కానీ ముద్రగడ రాజకీయ ప్రయాణం మరోలా సాగింది. 4 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, కాకినాడ ఎంపీగా పనిచేసిన ఆయన రాజకీయ జీవితం 4 దశాబ్దాల పైగా సాగింది. ఒక్క పిలుపు, ఒక్క పిలుపు, కిర్లంపూడికి కదిలిన జనసముద్రం. ఇప్పుడు జంజీ అంటున్నారు, కానీ జంజీని కదిలించిన నాయకుడు ముద్రగడ అని చెప్పని ఇప్పటి వారికి గుర్తుందా? నాయకుడంటే భారీ వేదిక కాదు, వందల కార్ల కాన్వాయ్ కాదు, మీడియా ప్రచారం కాదు, ప్రచార ఆర్భాటం కాదు. నాయకుడంటే ఒకే ఒక్క పిలుపుకి ప్రజల గుండెల్ని స్పందింపజేయటం. ముద్రగడ పిలుపు ఇస్తే కిర్లంపూడి వైపు ఆంధ్రప్రదేశ్లోని దారులన్నీ కూడా రహదారులై జన ప్రవాహాలుగా మారిపోయాయి. అది డబ్బుతో సమీకరించినటువంటి జనసమూహం కాదు. ఆయన పిలుపుకి ఉప్పొంగినటువంటి యువ చైతన్యాలు అవన్నీ కూడా చైతన్య కెరటాలు.
అది పదవుల కోసం వచ్చిన గుంప కాదు. తమ ఆత్మ గౌరవానికి ఆయన ప్రతినిధి, ప్రతిధ్వని అని నమ్మిన ప్రజల సమూహం. కిర్లంపూడి ఒక గ్రామం మాత్రమే కాదు, ఒక దశలో అది ఉద్యమానికి రాజధాని అయింది. ముద్రగడ నివాసం ఒక ఇల్లు మాత్రమే కాదు, ఆయన ఆవేదనలు, డిమాండ్లకు అది ఒక ప్రజా దర్బారుగా మారింది. ఆ గడప ముందు చేరినటువంటి ప్రతి మనిషి మా కోసం మాట్లాడే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అనే ధైర్యంతో వాళ్ళందరూ కూడా విశ్వాసంతో తిరిగి వెళ్ళేవారు. సో మరి వీటన్నిటిలో కూడా ఒక మాయని మచ్చగా, చెరగనేది దీనిగా ఆయన మనసుని ఎంతో గాయం చేసిన ఆ గాంధేయవాదిని గాయపరిచినటువంటి సంఘటన ఏమిటి అన్నట్లయితే తుని ఘటన. ఆయన మనసుకి మాయని గాయం చేసింది ఇది ఖచ్చితంగా. 2016 జనవరి 31న జరిగిన కాపు ఐక్య గర్జన రాజకీయ చరిత్రలో అది ఒక కీలక ఘట్టంగా నిలిచింది. అయితే ఆ సభ సందర్భంగా రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం కావటం, హింస చోటు చేసుకోవటం ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ ఘటనకు సంబంధించినటువంటి బాధ్యత, కేసులు, రాజకీయ ఆరోపణల వివాదం చాలా కాలం కొనసాగింది. దీనికి ప్రధానంగా ముద్రగడనే నిందించారు. కానీ హింస ఆయన మార్గం కాదు, ఆయన గాంధేయవాది. విధ్వంసం ఆయన సిద్ధాంతం కాదు. ఆకలితో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకున్న సిసలైనటువంటి గాంధేయవాది. ఆయన అగ్ని జ్వాలల మధ్య తన ఉద్యమం పేరు వినిపించడాన్ని ఎలా భరించగలుగుతాడు? అందుకనే తునిలో కాలింది రైలు మాత్రమే కాదు, ఆ రోజు ముద్రగడ హృదయం కూడా గాయమైంది. ప్రజాస్వామ్య ఉద్యమానికి హింస అంటుకున్నప్పుడు సహజంగానే ఏ గాంధేయవాదైనా కూడా అనుభవించే ఆవేదన అలాగే ఉంటుంది. ఆయన కూడా అటువంటి ఆవేదననే అనుభవించారు. అందుకని ఆయన అనుభవించే వేదన ఎంత తీవ్రమో ఆయన మౌనమే చెప్పేసింది. మౌనమే దానికి సమాధానంగా మిగిలారు. చివరి మజిలీలో చూసుకుంటే చాలా బాధాకరమైనటువంటి అంశం. చివరి మజిలీలో సొంత వారి మాటల తోటాలయ్యాయి, శరాలయ్యాయి. చెప్పాలంటే ఒక కర్ణుడికి ఎన్ని రకాలైనటువంటి శాపాలు తగులుతాయో ఆయనకి అలాగే తగిలినాయి. శత్రువు విసిరినటువంటి రాయి శరీరాన్ని గాయపరుస్తుంది, కానీ సొంత వారు విసిరినటువంటి మాట ఆత్మను గాయపరుస్తుంది. జీవితం అంతా ఎవరి కోసం పోరాడారో చివరికి అదే సమాజంలోని కొందరు యువకులు వాస్తవాలు తెలియనటువంటి వాళ్ళు, తప్పుడు ప్రచారాలకు, భావోద్వేగాలకు లోనైనటువంటి వాళ్ళు ఆయనపై తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఆ విమర్శలు కాలం మారింది, తరాలు మారాయి, వాస్తవాలు మసకబారిపోయాయి. రాజకీయ అభిమానాలు సామాజిక జ్ఞాపకాలని కమ్మేసేశాయి. ఆయన దశాబ్ద పోరాటాన్ని చూడని ఒక తరం చివరి రాజకీయ నిర్ణయాల ఆధారంగా లేదంటే ప్రచారాల ప్రాతిపదికగా ఆయన మొత్తం జీవితానికి ఒక తీర్పు చెప్పేసేశారు. నిన్నటి త్యాగాన్ని మరచి నేటి పార్టీ కండువాతో ఆయన వ్యక్తిత్వాన్ని కొలిచారు. ఇది ముద్రగడకు ఎదురైనటువంటి అత్యంత విషాదకరమైనటువంటి పరిణామంగా చూడాలి. పార్టీని విమర్శించవచ్చు, నిర్ణయాలను ప్రశ్నించవచ్చు, కానీ రాజకీయ వైఖరిని తిరస్కరించినా కూడా సరేననుకోవచ్చు. కానీ ఒక మనిషి ఒక జీవితకాల త్యాగాన్ని అవమానించటం అంటే, ఆయన ఆ సేవల్ని మరిచిపోవటం అంటే ఏ సమాజానికి కూడా అది గౌరవం తీసుకురాదు. ఆయన కూడా మనలాంటి మనిషి, కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, లేదు కొన్ని నిర్ణయాల్లో తొందరపాటు ఉండవచ్చు, రాజకీయంగా అంచనాలు విఫలం కావచ్చు. కానీ ఆవేశంతో చేసినటువంటి ప్రకటనలు వివాదాస్పదమైనటువంటివి ఆయన్ని ఒక రాజకీయ దృక్కోణం నుంచి చూడటం అనంటే అంతకు మించినటువంటిది పొరపాటు ఇంకోటి ఉంది. ఎందుకంటే ఆయన చివరి అధ్యాయం చెప్పాలంటే ఆధారంగా మొత్తం ఆయన చివరి అధ్యాయం, ఆయన మొత్తం మహాగ్రంథాన్ని చించివేసేసి ఒక ముద్ర వేయటం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్? షేక్స్పియర్ నాటకం తీసుకుందాం. షేక్స్పియర్ రంగస్థలంలో కానీ లేదంటే కర్ణుడి యొక్క శాపాలు కానీ ఈ రెండింటినీ తీసుకుంటే షేక్స్పియర్ చెప్తాడు, లైఫ్ ఈజ్ ఎ స్టేజ్ వేర్ ఎవ్రీవన్ షుడ్ ప్లే దేర్ ఓన్ రోల్ బట్ మైన్ ఈజ్ అ సాడ్ వన్ అని శాంటానియా అనేటువంటి ఒక క్యారెక్టర్తో ఆయన చెప్పిస్తాడు. దాన్నే తెలుగులో జీవితమే ఒక నాటకం, అందులో ఒక రంగస్థలం, మనుషులందరూ అందులో పాత్రధారులు, నాది మాత్రం అత్యంత విషాదాంతం అని చెప్తారు. సో ముద్రగడ జీవిత రంగస్థలంలో ఎన్నో విజయాలు ఉన్నాయి, ఎన్నో త్యాగాలు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో ఓటములు ఉన్నాయి, ఎన్నో చప్పట్లు ఉన్నాయి, ఎన్నో నిందలు ఉన్నాయి, ఎన్నో పూల దండలు ఉన్నాయి, ముళ్ళ బాటలు ఉన్నాయి. కానీ చివరికి
అంకం మాత్రం అత్యంత విషాదభరితంగా ముగిసిపోవటం అనేటువంటిది. మహాభారతంలో కర్ణుడిలాగా తన బలం తన వారికే పూర్తిగా అర్థం కాని ఆవేదనను ఆయన అనుభవించారని చెప్పాలి. కర్ణుడికి దానం ఒక బలం అయితే ముద్రగడకు త్యాగం ఒక బలం. కర్ణుడికి గౌరవం ఒక కవచం అయితే ముద్రగడకు పట్టుదల ఒక కవచం. కర్ణుడిపై విధి విసిరిన బాణాలు సంధిస్తే ముద్రగడపై రాజకీయ ప్రతీకారాలు, అపార్థాలు, అవమానాలు బాణాలై దూసుకొచ్చాయి, గాయపరిచాయి. అయినా ఆయన కుంగిపోలేదు, తన మాట నుంచి పారిపోలేదు. చివరకు తన రాజకీయ సవాళ్లలో ఓడిపోయినప్పుడు కూడా తన చివరి వరకు కూడా ఆయన మాటని నిలబెట్టుకున్నారు. ఆయన ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని అక్షరాల ఏముందిలే రాజకీయ నాయకులు అనేకం మాట్లాడతారు అన్నట్టు కాదు, దాన్ని నిలబెట్టుకున్నాడు. అది రాజకీయంగా నిర్ణయం సరైనదా కాదనేది అది వేరే చర్చ. కానీ ఓడిపోయిన కూడా మాట నిలబెట్టుకోవటం అనేటువంటిదే ఆయన మొండితనానికి కాదు, ఆయనకున్న పట్టుదల పట్ల, ఆయన కఠిన నిబద్ధతకి అది నిదర్శనంగా మనం భావించాలి. అయితే ముగిసింది ఆయన శ్వాస కాదు, కన్ను మూసేయచ్చు, కానీ ఆయన పోరాటం 2026 జూలై 14, 73 వయసులో ముద్రగడ పద్మనాభం గారు హైదరాబాద్లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. కానీ ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగా ప్రజా జీవితంలో సేవలు అందించినటువంటి పరిస్థితి మరి ఎలా మర్చిపోతాం? కిర్లంపూడి నీడంతా మౌనంగా ఉండవచ్చుగాక, ఒక విషాదభరితంగా ఉండవచ్చుగాక, కానీ అదే రకంగా ఆయన ఇంటి గడప కన్నీరు పెట్టచ్చుగాక, ఆయన కూర్చున్న కుర్చీ ఖాళీగా కనిపించవచ్చు, కానీ ఆయన కోసం కదిలిన జనసంద్రాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఆకలిని ఆయుధంగా మార్చిన దీక్షలో ఖచ్చితంగా గుర్తుండిపోతాయి. ఆయన రాసినటువంటి లేఖల్లోని ఆవేదన, ప్రతి సత్యాక్షరాలు కూడా ఇంకా వినిపిస్తూనే ఉంటాయి, ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆయన లేవనెత్తిన సామాజిక న్యాయ ప్రశ్నలు ప్రభుత్వాలను వెంటాడుతూనే ఉంటాయి. ముద్రగడ గారు, మీరు కేవలం ఒక కులానికి చెందినటువంటి నాయకుడు కాదు, మీరు ఒక సమాజపు ఆత్మ గౌరవ ఘోష. మీరు కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, మీరు పదవులను మించిన పట్టుదలకు ప్రతిరూపం. మీరు కేవలం ఒక ఉద్యమ నాయకుడు మాత్రమే కాదు, మీరు గాయపడిన జనసమూహం గుండె చప్పుడు. మీ పోరాటానికి తగిన గుర్తింపు రాకపోవచ్చు మీరు ఆశించినటువంటి విధంగా, కానీ మీ త్యాగాన్నే మీ వారే పూర్తిగా అర్థం చేసుకోకపోయి కూడా ఉండవచ్చు. మీ చివరి ప్రయాణం అపార్థాలు, అవమానాలు, అనారోగ్య వేదనల మధ్య ముగిసి ఉండవచ్చు. అయినా కూడా చివరికి ఇక్కడ చరిత్ర మాత్రం తొందరపడదు. అది నినాదాలకు కాదు, నిజాయితీని గుర్తిస్తుంది. పార్టీ కండువాలను కాదు, త్యాగాలను లెక్కిస్తుంది. తాత్కాలిక విమర్శలను కాదు, జీవితకాల పోరాటానికి తీర్పునిస్తుంది. ఈరోజు మిమ్మల్ని విమర్శించినటువంటి గొంతులు రేపు ఖచ్చితంగా మౌనం అవుతాయి. మీరు లేవనెత్తినటువంటి ప్రశ్నలు తరతరాల పాటు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ముద్రగడంటే ఒక పేరు కాదు, మడమ తిప్పని పోరాటం. ముద్రగడంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఎవరికీ తలవంచని ఆత్మ గౌరవం. ముద్రగడంటే ఒక కులం కాదు, ఆయన అణగారిన వర్గాలకి ప్రతినిధి, అధికార భాగస్వామ్యం కోసం వారి కోసం కన్నటువంటి ఒక కళ. అలిసిపోయినటువంటి యోధుడా, ఇక విశ్రమించినా కూడా మీరు మీ యొక్క త్యాగాలు గుర్తుంటానే ఉంటాయి, మీ ఆశయాలు పదిలంగా ఉంటాయి. మీ దేహం మట్టిలో కలిసిన మీ ధైర్యం ప్రజల రక్తంలో, మిమ్మల్ని అభిమానించే వారిలో ఖచ్చితంగా ప్రవహిస్తూనే ఉంటుంది. మీ గొంతుకు ఆగిపోయిన మీ ఉద్యమ గర్జన కాలంలో ఖచ్చితంగా ఆనాటి నినాదాలు అది కోరుకునే వారి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. మీ ప్రయాణం ముగిసిన, మీరు వేసిన ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు కూడా చరిత్ర మిమ్మల్ని వీడదు. కిర్లంపూడి కన్నీటి బిడ్డ, కాపు ఉద్యమ శిఖరమా, సామాజిక న్యాయ సమర యోధుడా, మీకు 99 టీవీ తరపున ఇవే కన్నీటి అక్షరాలు, అక్షరాంజలులు. థ్యాంక్ యూ.